హాయ్ గాయస్, మా బిడ్డకి ఇవాళ బతుకమ్మ ఎట్లా వేడచడమో నేను నేర్పిస్తున్నా. ఫస్ట్ ప్లేట్ తీసుకోవాలి. ఇట్లా ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఏదన్నా ఆకు ఇట్లా ఆకు ఇట్లా వేడుచుకోవాలి. దీంట్లో ఇట్లా ఇట్లా వేడుచుకొని ఇట్లా పువ్వులు ఉంటాయి కదా, ఇట్లా కట్ చేసుకోవాలి మామూలుగా. ఇట్లా లైన్ షేప్లో ఇట్లా వేడుచుకోవాలి. ఇట్లా ఒక లేవల్ కట్ చేసుకొని మొత్తం ఇట్లా వేడుచుకోవాలి. ఫస్ట్ ఒక రౌండ్ ఇవి పెట్టినాక ఇటువంటి ఆకులు ఏం చేయాలంటే ఇట్లా బొడ్డు నింపాలి. కడుపులా ఇట్లా నింపాలి. ఇట్లా నింపితే ఎట్లుండే అంటే ఇలా ఫస్ట్ నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకోటి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా బిడ్డకు ఇట్లా బతుకమ్మ ఎట్లా చేయాలో నేను నేర్పిస్తున్నా. ఇట్లా చేసినాక ఇంకో వేరేది ఇట్లా రెడ్ పూలు సంథింగ్ ఉన్నది ఇట్లా లైన్ షేప్ లో కట్ చేసుకోవాలి. లైన్ షేప్ లో కట్ చేసుకొని సేమ్ మళ్ళా ఇట్లా మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. లైన్ గా ఒక లైన్ గా పెట్టుకోవాలి. ఇట్లా లైన్ గా పెట్టుకొని ఇట్లా ఇట్లా లైన్ గా పెట్టుకుంటే మంచిగా వస్తాయి. ఇట్లా ఒక లేవలే పెట్టుకోవాలి. మళ్ళా ఇట్లా ఇట్లా ఈ మధ్యలో గ్యాప్ ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా గ్యాప్లో వేసుకుంటే ఏమందంటే మళ్ళీ నెక్స్ట్ మనం జమాయించిన పువ్వులు కూడా ఒక లేవల్గా వచ్చేసాయి అన్నమాట. ఇట్లా ఇట్లా వేసుకుంటే మళ్ళీ దీని మీద మంచిగా సెట్ అయి ఉంటాయి పువ్వులు. సరే, మళ్ళా థర్డ్ రౌండ్ ఎటుందంటే మళ్ళీ ఇట్లా ఇట్లా మళ్ళీ రౌండ్ షేప్ లో పెట్టుకోవాలి. మళ్ళీ థర్డ్ రౌండ్ సేమ్ మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఈ ఆకు మళ్ళీ చూసి ఇట్లా ఈ మధ్యలో గ్యాప్ లో మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం చేసే పువ్వులు కూడా ఒక షేప్ రౌండ్ షేప్ లో మంచిగా వస్తాయి అన్నమాట, నీట్గా వస్తాయి. ఇట్లా వేసుకోవాలి. ఓన్లీ బంతి పువ్వులు మళ్ళా ఈ టైప్ లో మళ్ళీ రౌండ్ షేప్ లో మళ్ళీ వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఈ రౌండ్ మళ్ళా ఇలా ఇట్లా బొడ్డు నింపుకోవాలి. వచ్చేది కూడా నీట్ గా మనకు ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా ఇట్లా వేరే కలర్ ఏం చేయాలంటే మళ్ళా వేరే కలరు ఇట్లా ఇట్లా తీసుకోవాలి. వేరే కలర్ తీసుకొని మళ్ళీ ఇది ఒక లేవల్ కట్ చేసుకోవాలి. లేవల్ కట్ చేసుకొని ఇట్లా ఒక లేవల్ ఇట్లా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఏమంటే వచ్చేది కూడా నీట్గా బతుకమ్మ వచ్చేస్తుంది. మళ్ళీ ఇట్లా గ్రీను మళ్ళీ ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని మళ్ళీ లేవల్ ఎట్లా ఉందో చూసుకొని ఇట్లా ఒక లేవల్ సైజ్ కట్ చేసుకొని ఇట్లా ఇట్లా చూసుకోవాలన్నమాట. మళ్ళీ మంచిగా వస్తుందా వస్తలేదా ఏం చేయాలంటే మళ్ళీ ఇట్లా మళ్ళీ బంతిపూలు వేయించుకోవాలి. ఫస్ట్ కింద ఎర్ర కలర్ పెట్టినా, ఇక్కడ పసుపు కలర్ పెడుతున్నా. ఇట్లా ఇలా నింపుకోవాలి. మధ్యలో నింపుకుంటే ఏమందంటే నీకు పువ్వులు అనేది ఇట్లా కింద పడదు, ఇట్లా ఒక రౌండ్ గా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంకో స్టఫ్ వేరే వేసుకోవాలి, వేరే కలర్. ఇట్లా పింక్ కలర్ మళ్ళీ సేమ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ టైం మా బిడ్డకు
నేర్పిస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బతుకమ్మ అన్నది ఫస్ట్ పండుగ కాబట్టి, ఎంగిలి పువ్వు బతుకమ్మ కాబట్టి మా బిడ్డకు ఇట్లా నేర్పిస్తున్నా అన్నమాట. ఈ పైన స్టాప్ ఏం చేయాలంటే మళ్ళీ ఇట్లా ఒక స్టాప్ ఇట్లా చూసుకోవాలి. మంచిగా ఒక లెవెల్ చిన్నగా, అంటే ఫస్ట్ పెద్ద సైజు కట్ చేసుకుంటా వస్తా లాస్ట్కి చిన్న సైజుకి వస్తుంది. కటింగ్ కూడా మనం నీట్గా చేసుకోవాలి, చిన్న సైజు చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఏముందంటే పైన స్టాప్ కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. లాస్ట్ టైం మళ్ళా ఇట్లా చూసుకొని ఇట్లా మంచిగా ఒక లెవెల్గా చిన్న స్థాయిలో వేసుకోవాలి. ఇది ఫినిషింగ్కి వచ్చింది, మంచిగా లాస్ట్ ఎండింగ్ వచ్చింది. ఇట్లా ఏమంటే నీకు వచ్చినా కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. తంగేడు పువ్వు, లాస్ట్ తంగేడు పువ్వు ఏంటంటే తంగేడు పువ్వు పెట్టుకోవాలి. లాస్ట్ ఇట్లా తంగేడు పువ్వు పెట్టుకుంటే ఏమంటే బతుకమ్మ రెడీ అయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.